అటు చూడు. దుర్మార్గుడా, నువ్వు అసలు మనిషిగా పసుగా? సాటి మనుషులు ధన మాన ప్రాణాలతో చల్లగలుగుతున్న నిన్ను ఆ ప్రకృతి మాత చూసి కూడా ఆశ్రయించుకునేటట్టు చేస్తున్నారా మీరు? మీరు మనుషులు కాదు, నిజంగానే మానవ రూపంలో ఉన్న రాక్షసులు. ఈ అరాచకాలు అవమానాలు చూడలేక ఆ ప్రకృతి మాత సైతం నలిగిపోతుందిరా. నిజంగా మీరు అసలు మనుషులే కాదు. అయినా అసలు సాటి మనుషులతో ధన పాన ప్రాణాలతో ఆడుకునే నువ్వు ఒక మనిషివైనా? సేవకులైన వాళ్ళ ఆత్మనార్థాలు అర్థమైతే నువ్వు అలా ప్రవర్తిస్తావా? ఇంత బీభత్స వాతావరణాన్ని నువ్వు సృష్టిస్తావా? అటు చూడు బే. పాపకర్ణుడా, నువ్వు మనిషివా పిచ్చాచానివా? సాటి మనుషులు ధన మాన ప్రాణ సంపదను దోచుకుంటున్నావే. నువ్వు మనిషివి కాదు, నిజంగా రావణాసురుడివి. ఛీ, నువ్వు చేసే ఈ అరాచకాలకి ఎంతో మంది బలైపోతున్నారు. రేయ్, నువ్వు సృష్టించిన ఈ బీగత్వ వాతావరణంలో ప్రకృతి మాత నలిగి నాశనం అయిపోతుందిరా. అలాంటి నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. అదే నీకు జరిగితే ఏం చేస్తావురా? రేయ్ ఆపు పద్మ, ఆపు. ఇక నేను వెళ్ళాను పద్మ, వెళ్ళాను. సాటి మనుషుల ధన మాన ప్రాణ సంపదను దోచుకుంటున్నావే. వాళ్ళ ఆర్తనాదాలు నీ మనసులో కలత రేపడం లేదా? అదే నీ వారికి జరిగితే ఏం చేస్తావు? రేయ్, సాటి ఆడదాన్ని తోబుట్టుగా ఆదరించాల్సింది పోయి తన మానాన్ని కోరుకుంటున్నావే. నువ్వు మనిషివి కాదురా, నీకు పుట్టగొత్తుండవు. అదే నీ తల్లికో చెల్లికో లేదా నువ్వు మనసారా ఆరాధించే నీ పత్నికో జరిగితే ఏం చేస్తావు? భరించి నిలవగలవా? ఏ వినలేకపోతున్నావా? రేయ్, ఇలాంటి పరిస్థితి నీ వాళ్ళకి జరిగితే లేదా అలాంటి విషగడియ నీ జీవితంలో కూడా వస్తాయి. అప్పుడు తెలుస్తుందిరా మాలాంటి వాళ్ళ ఆక్రందన ఏంటో. అప్పటిదాకా నీకు అర్థం అవ్వదు. ఆపు పద్మ, ఆపు. ఇక నేను వినలేను పద్మ, వినలేను. అందుకే అంటున్నాను, నువ్వు మనిషివి కాదు, మనిషి జన్మ ఎత్తిన మృగానివి. ఎంతో నిర్మలంగా కనిపిస్తున్న నీ మొహంలో ఇంత విషరేఖలున్నాయి అంటే యువర్ ఏ డ్రాగన్, యువర్ ఏ డ్రాగన్.